పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ని మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అసలైన ఓజీ సెట్ లోకి అడుగు పెట్టారు అని ట్వీట్ చేసింది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ డేస్ కోసమే చిత్ర బృందం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఆయనకి సంబంధించిన కీలక సన్నివేశాలు మినహా మిగిలిన నటీనటుల భాగాల చిత్రీకరణ ఇప్పటికీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ తో సినిమా మొత్తం చిత్రీకరణని ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్, నిర్మాత డివి దానయ్య ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటలు రెడీ చేశారట. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి ఒక పాటలు మెరవబోతున్నట్లు సమాచారం. తమన్ మాస్ పాటని రెడీ చేశారట. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి పల్లవి డాన్స్ తో దుమ్ము రేపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అర్జున్ దాస్, రియారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ అత్యంత పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారని, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2025లో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఖచ్చితమైన తేదీని ప్రకటించడానికి నిర్మాతలు ఇంకా సిద్ధంగా లేరు. గతంలో పలుమార్లు రిలీజ్ డేట్లు ప్రకటించి వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఎలాంటి పరిస్థితి రాకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. పవన్ షూటింగ్ కు ఎప్పుడు హాజరవుతాడో, ఎప్పుడు బ్రేక్ తీసుకుంటాడో తెలియని నేపథ్యంలో ఆయన షూటింగ్ పూర్తి అయ్యే వరకు రిలీజ్ డేట్ ని వెల్లడించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. సెప్టెంబర్లో రిలీజ్ అయితే మంచి ముహూర్తం చూసుకొని విడుదల చేసే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ వాయిదా తప్పదు. పవన్ షూటింగ్ లో జాయిన్ అయినప్పటికీ నిర్మాతలు హడావుడి చేయకుండా సైలెంట్ గా పని చేస్తున్నారు. సెట్స్ నుంచి లీకులు వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొన్ని క్లోజ్అప్ షాట్స్, మరికొన్ని ప్యాచప్ సన్నివేశాల కోసం థాయిలాండ్ లో ఖచ్చితంగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి కుదరకపోతే ఆ సన్నివేశాలని పూణేలో షూట్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీ లోపు ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీని సిద్ధం చేస్తారట. సెప్టెంబర్ 5న లేకపోతే సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు బయర్స్ కి సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ఈ 70% వర్క్ కి సినిమాటోగ్రాఫర్ గా రవిచంద్రన్ వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన వేరే సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల మనోజ్ పరమహంస ఇక నుండి ఓజీ చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.